వ్యసన పరులతోటి మూర్ఖులతోటి వాదోపవాదాలు చేయకూడదు. భోజన సమయంలో మాట్లాడడం నవ్వడం పనికిరాదు. ఏడవడం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. ఉమ్మితోటి వేళ్లు తడిపి పుస్తకంలోని పేజీలు తిప్పకూడదు. పెద్దన్న, పిల్లను ఇచ్చిన మామగారు, గురువు ఈ ముగ్గురు కూడా కన్న తండ్రితోటి సమానం. కాబట్టి వీరిని తండ్రిలాగే పూజించాలి. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతైనా కొండెక్కిన దీపంలోని ఒత్తిని తీసివేసి కొత్త ఒత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత ఒత్తిని మళ్ళీ వెలిగించకూడదు. ఒక చెట్టును నరికే ముందు 3 చెట్లు నాటితే కానీ ఆ దోషం పోదు. అన్నం తినేటప్పుడు ఆ అన్నాన్ని దూషించటం కానీ, కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టటం కానీ చేయకూడదు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయకూడదు. ఒట్లు పెట్టకూడదు. నిలబడి కానీ అటూ ఇటూ తిరుగుతూ కానీ అన్నం తినటం వలన క్రమంగా దరిద్రుడు అవుతాడు. నోట్లో వేళ్ళు పెట్టుకోకూడదు. గోళ్ళు కొరకటం చేయకూడదు. నదిలో ఉమ్మడం, చిల్లర డబ్బులు వేయటం దోషం. ఒడిలో కంచాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినకూడదు. చీటికి మాటికి తనను తాను నిందించుకోవడం, అవమానించుకోవడం, తక్కువ చేసుకోవడం చేయకూడదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కాబట్టి ఉపదేశాన్ని పొంది తీరాలి. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేయమని సలహా ఇచ్చేవారు 7 జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగ్గా పారితోషికం ఇవ్వకుండా వారికి రుణపడేవారు కష్టాల పాలవుతారు. శివలింగార్చన ఆడవాళ్లు కూడా చేయవచ్చు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాల్లో పెద్ద పెద్ద నియమాలు ఉండవు. ఎంత కోపం వచ్చినా సరే తల్లిదండ్రులను, గురువులను కొట్టకూడదు. వారిపైకి చేయి ఎత్తకూడదు. ఇంటి నుంచి గెంటి వేయడం, వారికి పదార్థాలు పెట్టకుండా తినడం చేయకూడదు. పాచి ముఖంతో అద్దం చూసుకోకూడదు. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్లను నాటడం, మామిడి పళ్ళు దానం చేయటం అశ్వమేధయాగ ఫలితాన్ని ఇస్తాయి. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి. తలపై రాసుకోకూడదు.